everyone, ఈ వీడియోలో మనం వర్క్ పవర్ అండ్ ఎనర్జీ ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్స్ ఫర్ ఎంసెట్ 2021 చూసాం. ప్రీవియస్ వీడియోస్ లో మనం మోషన్ ఇన్ ఏ స్ట్రెయిట్ లైన్, మోషన్ ఇన్ ఏ ప్లేన్, లాస్ ఆఫ్ మోషన్ ఇలాంటి ఇంపార్టెంట్ చాప్టర్స్ ప్లస్ వన్ షాట్ వీడియోస్ ఫర్ టోటల్ రివిజన్ ఆఫ్ దీస్ చాప్టర్స్ కూడా మనం చూసాం. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడలేదు అంటే డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, లేదంటే మన ప్లేలిస్ట్ లో ఉన్నాయి. ఇప్పుడు కూడా మీరు మన యొక్క వీడియోస్ చూడవచ్చు. So if you are new to our channel, please subscribe and press the bell icon to get notified whenever a new video will be uploaded. So ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్స్ ఫర్ ఎంసెట్ 2021 చూద్దాం. సో ఈ వీడియో బోత్ ఏపీ అండ్ టిఎస్ ఎంసెట్ స్టూడెంట్స్ కి చాలా యూజ్ అవుతుంది. సో ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ ఫార్వర్డ్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ సో దట్ వాళ్ళు కూడా మంచి ఎంసెట్ ర్యాంక్ సంపాదించవచ్చు. సో లెట్ us స్టార్ట్ అవర్ క్లాస్. సో ఫస్ట్ మనం క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనం క్వశ్చన్స్ తో పాటు వాటి యొక్క కాన్సెప్ట్స్ కూడా ఇలా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం సో దట్ వీ కెన్ రివైజ్ ఇన్ వెరీ షార్ట్ పీరియడ్. సో ఈ క్వశ్చన్ లో చూడండి, ఈ ఫోర్స్ ఎఫ్ వెక్టార్ ఫామ్ లో ఇచ్చారు. ఓకే, న్యూటన్స్ యాక్ట్స్ ఆన్ ఏ బాడీ డ్యూ టు విచ్ ద పొజిషన్ వ్యారీస్ యాజ్. సో ఈ యొక్క పొజిషన్ వెక్టార్ కూడా మనకి ఇచ్చారు. విత్ రెస్పెక్ట్ టు ఇక్కడ మనకి ఐ అండ్ జే కూడా మనం చూడవచ్చు. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వర్క్ డన్ by this force in initial 2 seconds. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సపోజ్ ఇఫ్ ఐ కన్సిడర్ ఎనీ ఆబ్జెక్ట్. ఓకే, సో నేను ఒక ఆబ్జెక్ట్ తీసుకొని, సో ఇఫ్ ఐ కన్సిడర్ దిస్ ఆబ్జెక్ట్, సో ఇక్కడ ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఓకే, సో ఇఫ్ ఎనీ ఫోర్స్ ఈస్ యాక్టింగ్ అపాన్ దిస్, సో ఫోర్స్ వచ్చేసి మనకి F ఈజ్ ఈక్వల్స్ టు 3ti ప్లస్ 5j ఇలా ఇచ్చారు. ఓకే, సో ప్లస్ ఇక్కడ పొజిషన్ వెక్టార్ అంటే ఈ ఫోర్స్ ఎప్పుడైతే యాక్ట్ అవుతుందో, సపోజ్ ఈ పొజిషన్ లో మనం తీసుకుంటే నెక్స్ట్ ఈ పొజిషన్ కి వచ్చింది అనుకుందాం. మనం ఈ బ్లాక్ వచ్చేసి ఈ పొజిషన్ కి వచ్చినప్పుడు దాని యొక్క రిలేషన్, ఈ ఫోర్స్ ని బట్టి దాని యొక్క రిలేషన్ వచ్చేసి మనకి పొజిషన్ వెక్టార్ ఇచ్చారు. దట్ ఈస్ 2t² i క్యాప్ మైనస్ 5j క్యాప్. సో ఇలా పొజిషన్ వెక్టార్ మనకి ఇచ్చారు. సో మనకి ఏం అడుగుతున్నారు అంటే, సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి 1 సెకండ్ పట్టింది అనుకోండి, సో 2 సెకండ్స్ వరకు సపోజ్ ఈ పొజిషన్ అనుకుందాం. సో ఇక్కడ దీని యొక్క వర్క్ డన్, ఓకే, టోటల్ వర్క్ డన్ ఇక్కడికి వచ్చే వరకు వర్క్ డన్ ఎంత అని మనల్ని అడుగుతున్నారు. సో క్వశ్చన్ క్లియర్ గా ఉండాలి. సో మీరు ఎగ్జామ్ లో ఇంత ఆలోచించాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్ గా మీరు ఇప్పుడు కరెక్ట్ గా ప్రాక్టీస్ చేస్తే డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేసేవచ్చు. సో వర్క్ ఈస్ గివెన్ బై W ఈజ్ ఈక్వల్స్ టు F ఇంటూ S, రైట్? So force into displacement, this is actually work is. So here W is equals to F into S మనకి కావాలి. So S is this one, right? Displacement vector ఇక్కడ ఉంది కదా. So this is displacement and this is force. But here we have to calculate work done. So we need ds. So S మనకి ఇచ్చారు. S is equals to 2t² i cap minus 5j cap. సో ds ఈజ్ ఈక్వల్స్ టు, నేను దీన్ని డిఫరెన్షియేట్ చేసేస్తే ఇట్ విల్ బి 4t, రైట్? i. సో ఈ టర్మ్ మొత్తం మనకి 0 అయిపోతుంది బికాస్ దెర్ ఈస్ నో t. విత్ రెస్పెక్ట్ టు t dt మనం ఇక్కడ చేస్తున్నాం. ఓకే, విత్ రెస్పెక్ట్ టు t మనం చేస్తున్నాం. సో ds విల్ బి ఈక్వల్స్ టు 4t i క్యాప్. సో నేను ఇక్కడ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేస్తే ది వర్క్ డన్ will be given by force is 3ti cap plus 5j cap times, see what is ds here. So మనకి ds కావాలి కాబట్టి 4ti cap. So this is what actually the force into displacement is. So if I apply integration here, okay, so integrate చేసేస్తే I will be getting, see this will be 0 to 2 because 0 seconds నుంచి 2 seconds వరకు మనం చేయాలి. సో ఇక్కడ డాట్ ప్రోడక్ట్ తీసుకుంటే నేను I will be getting 3 times of 4t. సో ఇంటిగ్రేషన్ 0 to 2. సో దీని యొక్క ప్రోడక్ట్ తీసుకుంటే 3 times of 4 it is equals to 12 and t times of t is equals to t square with respect to dt here. So dt, so if I apply integration it will be equals to 12 times of t cube upon 3. So e 3 and this one will be cancelling out and here limits are 0 to 2. So
So if I substitute the values, 4 times of say t cube, that is 2 cube is equals to 8. 4 times of 8 will be equal to 32 joules. So this is your answer. Hope that is clear. ఇంత లెంతీగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం ఏంటి అంటే కాన్సెప్ట్ మీకు క్లియర్గా ఉంటే. సి ఈ క్వశ్చన్ వస్తుందని మనకి ఎగ్జామ్లో మనం చెప్పలేము, బట్ ద కాన్సెప్ట్ విల్ బి రిపీటెడ్. సో ఈ కాన్సెప్ట్స్ మనకి చాలా సార్లు ఎంసెట్ ప్రీవియస్ పేపర్స్లో మీరు తీసి చూస్తే చాలా సార్లు కనిపిస్తుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది, మీరు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే మీకు ఛాన్సెస్ ఉన్నాయి. సో లెట్ us మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. సో ఇలాంటి చాలా క్వశ్చన్స్ మన యొక్క యాప్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో దిస్ క్వశ్చన్ ఈస్ టేకెన్ ఫ్రమ్ అవర్ యాప్ ఓన్లీ. ఓకే, మన యాప్లో నుంచే ఈ క్వశ్చన్ మనం తీసుకున్నాం. అక్కడ మీకు 4000+ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఫర్ బోత్ ఏపీ అండ్ టీఎస్ ఎంసెట్కి ఉన్నాయి. సో చాలా చాలా యూజ్ అవుతుంది. ఇంకా మీరు మా యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదు అంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు ఇన్స్టాల్. ద లింక్ ఈస్ గివెన్ ఇన్ డిస్క్రిప్షన్ బాక్స్. లేదంటే మీరు ప్లే స్టోర్కి వెళ్ళి మన యొక్క ఛానల్ నేమ్ SADVUBIDDA చదువు బిడ్డ అని టైప్ చేస్తే మీరు అక్కడ కూడా మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్. ఓకే, సో లెట్ us మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. ఈ ఫోర్స్ F ఈజ్ ఈక్వల్స్ టు, సో ఫోర్స్ ఇక్కడ మనకి ఇచ్చారు ఇన్ టర్మ్స్ ఆఫ్ K and x² ఈజ్ అప్లైడ్ టు ద బ్లాక్. Then find out the work done by this variable force to displace block of mass 1 kg from x is equals to 0 to x is equals to 1 meter. ఓకే, సో ఇక్కడ ఒక బ్లాక్ ఉంది, దానిపైన ఈ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ వేరియబుల్ ఫోర్స్, అంటే ఈ ఫోర్స్ డిస్టెన్స్ ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది అని అర్థం. ఓకే, నాట్ ఏ కాన్స్టాంట్ ఫోర్స్. ఓకే, ఫోర్సెస్ మనకి కాన్స్టాంట్ ఉండవచ్చు, లేదంటే మనకి వేరియబుల్ ఉండవచ్చు. వేరియబుల్ అయితే ఇన్ టర్మ్స్ ఆఫ్, సో ఇలా మనకి ఉంటుంది. సో ఇక్కడ x ఈజ్ ఈక్వల్స్ టు 0 టు x ఈజ్ ఈక్వల్స్ టు 1 అని మనకి చెప్పారు. సో ఇంతకుముందు మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం కాబట్టి దిస్ విల్ బి ఈజీ ఫర్ అస్. సో ఓకే, వర్క్ విల్ బి ఈక్వల్స్ టు F ఇంటూ S, వర్క్ డన్. సో dW విల్ బి ఈక్వల్స్ టు F ఇంటూ dx, ఎందుకంటే డిస్ప్లేస్మెంట్ ఇక్కడ కాబట్టి S మనకి డిస్ప్లేస్మెంట్ ఉంది. సో ఇక్కడ మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ x ఉంది కాబట్టి విల్ బి టేకింగ్, మనం మనం డిఫరెన్షియేషన్ చేసేస్తే విల్ బి గెటింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ dx. ఓకే, so dW is equals to F into dx. dW will be equals to F into dx, right? So if I apply integration, it will be equals to C 0 to 1 మనకి లిమిట్స్ ఇచ్చారు, and F is given kx² into dx here. So if I substitute the values, k మనకి కాన్స్టెంట్ అని చెప్పారు, so I am taking k outside. So integration apply చేసేస్తే I will be getting x³ upon 3, right? x³ upon 3 and limits వచ్చేసి మనకి 0 to 1. Okay, now if I substitute the limits, it will be equals to k into 1 power 3, that is higher, the upper limit is 1. So if I substitute 1³ upon 3, it will be equals to 1³ మనకి 1 వస్తుంది. So it will be equals to k upon 3 is our answer. So మనకి ఆప్షన్స్ ఎలా ఇచ్చారు అంటే సి ఆప్షన్ ఏ వచ్చేసి 2k upon 3, B వచ్చేసి k upon 3, C వచ్చేసి k upon 4 అండ్ D ఆప్షన్ వచ్చేసి k ఇచ్చారు. సో ఈ రెండు క్వశ్చన్స్ కూడా మన యొక్క టెస్ట్ సిరీస్లో నుంచి మనం తీసుకున్నాం. ఓకే, సో ఇంకా మీరు మా యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదంటే ఖచ్చితంగా మా యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దాంట్లో మీకు 4000+ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉన్నాయి ఎంసెట్ కోసం. ఓకేనా, దీస్ క్వశ్చన్స్ విల్ బి యూస్ఫుల్ ఫర్ బోత్ ఏపీ అండ్ టీఎస్ ఎంసెట్. ఓకే, చాలా చాలా యూజ్ అవుతాయి. 4000+ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ప్లస్ చాలా మనకి ఫ్రీ స్టడీ మెటీరియల్ కూడా అక్కడ అవైలబుల్గా ఉంది. ఐ రిక్వెస్ట్ యూ టు ఇన్స్టాల్ ద యాప్, ద లింక్ ఈస్ గివెన్ ఇన్ డిస్క్రిప్షన్. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇది చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎంసెట్లో అప్రాక్సిమేట్లీ ఎవ్రీ ఇయర్ మనకి కనిపిస్తూ ఉంటాయి. ప్రతి ఇయర్ ఇలాంటి క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. An object of mass 5 kg is acted upon by a force that varies with position of the object as shown. ఓకే, ఈ ఫిగర్ లో చూపించిన విధంగా మన యొక్క ఫోర్స్ ఇక్కడ వ్యారీ అవుతుంది అని చెప్తున్నారు. ఇఫ్ ద ఆబ్జెక్ట్ స్టార్ట్స్ అవుట్ ఫ్రమ్ రెస్ట్ ఎట్ పాయింట్ x ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, సో x ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, నౌ వాట్ ఈస్ ద స్పీడ్ ఎట్ x ఈజ్ ఈక్వల్స్ టు 50 meters. ఇక్కడ మనకి స్పీడ్ దట్ ఈస్ v ఫైండ్ అవుట్ చేయమని మనకి
చెప్పారు. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ డన్. సో దీన్ని మనం యూజ్ చేసుకుంటే కైనెటిక్ ఎనర్జీ ఏంటి, హాఫ్ ఎం వి స్క్వేర్ విచ్ ఈస్ ఈక్వల్స్ టు వర్క్ డన్. సి ఇలాంటి మనకు ఫిగర్స్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా వర్క్ డన్ కూడా క్యాలిక్యులేట్ చేయమని చెప్పొచ్చు. సో వర్క్ డన్ విల్ బి ద టోటల్ ఏరియా అండర్ దిస్ గ్రాఫ్. ఓకే, సో మీకు వర్క్ డన్ కూడా ఫైండ్ అవుట్ చేయమని చెప్పొచ్చు. సో ఈ టోటల్ ఏరియా మీరు ఫైండ్ అవుట్ చేసేసారు అంటే దట్ విల్ బి యువర్ వర్క్ డన్. సో ఇక్కడ మనకి టోటల్ ఏరియా ఏమవుతుందో అది మనం రాసేయాలి. సో ఇక్కడ ఫ్రమ్ హియర్ మీరు చూసినట్టయితే, సో దిస్ ఈజ్ ఏ రెక్టాంగిల్, రైట్? So this is rectangle and here it is a triangle. So if I calculate this rectangle plus and this one, so that will be area. So it will be equals to 10 times of, so this is 25. So 25 plus, so manaki triangle area tells that is half into what is base here, this 50 minus 25, it will be equals to 25 times what is height here, height is 10. Okay, so if I calculate it will be equals to 250 plus, if I cancel out this, so this will be equals to 125, right? 25 times 5 which is equals to 125, and here half times of what is mass is given 5 kgs times v square, we don't know, we have to calculate it. Okay, so nenu simplify chesese this will be equals to 375, and this 2 will be taken into multiplication and this 5 will be going to denominator. So if I cancel out this 5 one times and 575 times, so which is equals to 150. So v square మనకి 150 వస్తుంది. సో ఇక్కడ ఆప్షన్స్ చూడండి, ఆప్షన్స్ ఏమేమి ఇచ్చారు అంటే, సో ఆప్షన్ 1 is 12.2 meters per second and option 2 is 182 meters per second and third one is 16.4 meters per second and fourth is 20.4 meters per second. సో ఇక్కడ ఆప్షన్స్ చూడండి, v square is equals to 150 వచ్చింది, బట్ we want v, right? సో v will be equals to under root 150. సో 150 యొక్క రూట్ మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటా మన యొక్క ఎగ్జామినేషన్ లో మీరు అలా కూర్చోవద్దు, బికాస్ సి దట్ విల్ బి టేకింగ్ టైం. సో ఆప్షన్స్ చూడండి, మనకి 144 యొక్క రూట్ వచ్చేసి 12. ఓకే, అండర్ రూట్ 144 అంటే మనకి 12 ఉంటుంది. సో 150 అంటే జస్ట్ greater than this one. So only one option is matching here. So option 1 is right answer. ఇలా మీరు మీ యొక్క ఎగ్జామినేషన్ లో మీరు మీ యొక్క టైం సేవ్ చేసుకోవాలి. ఓకే, సో లెట్ us move on to నెక్స్ట్ క్వశ్చన్. యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదంటే ఖచ్చితంగా యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అక్కడ మీకు అవైలబుల్ గా ఉంటాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, if 50 Newton force is applied on a body, then it displaces the body by 10 meters at an angle of 60 degrees from the direction of force. Work done by the force is this is very important question from work, power and energy and very basic question. ఓకేనా, ఇక్కడ నుంచే మనకి ఈ చాప్టర్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, there is a block అనుకుందాం, ఒక బాడీ, here it is on rest and a force is applied. ఓకే, సో ఈ ఫోర్స్ ఇక్కడ దీనికి అప్లై చేశారు అండ్ దిస్ యాంగిల్ ఈజ్ గివెన్ దట్ ఈస్ 60 degrees మనకి ఇచ్చారు. సో FBD మనం తీసుకుంటే, సో ఇక్కడ నుంచి ఇక్కడ ఇది 60 degrees అని మనకి చెప్తున్నారు అండ్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ విచ్ ఈస్ ఈక్వల్స్ టు 50 newtons. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వర్క్ డన్. సో చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ సింపుల్ ప్రాబ్లం. ఓకే, చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ సింపుల్ ప్రాబ్లం. సో F అంటే దీన్ని మనం వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో ఇక్కడ మనకి డిస్ప్లేస్మెంట్ ఏం చెప్తున్నారు, డిస్ప్లేస్మెంట్ ఈజ్ గివెన్ దట్ ఈస్ 10 meters. సో ఇక్కడ మనకి డిస్ప్లేస్మెంట్ ఈ బ్లాక్ వచ్చేసి ఫైనల్ గా ఇక్కడ 10 meters వరకు మూవ్ అయింది విత్ దిస్ force. So displacement is given, work done will be equals to what is force here. See, force manki 50 but it is acting in certain angle. So we have to solve this to horizontal component. So it will be equals to F cos theta, right? F cos theta. Theta manki icharu, that is 50 times of cos of 60 degrees.
సో ఇఫ్ ఐ సబ్స్టిట్యూట్ హియర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇది మనకి ఇక్కడ ఎఫ్ నాట్ దిస్ వన్. ఓకే, సో డైరెక్ట్ గా ఇది సబ్స్టిట్యూట్ చేయలేదు. ఎప్పుడైతే మనకి ఒక యాంగిల్లో అప్ ఇక్కడ ఫోర్స్ అప్లికేబుల్ అవుతుంది, సో దాన్ని యొక్క రిసాల్వ్ చేసేసి హారిజాంటల్ కాంపోనెంట్ మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఎఫ్ కాస్ థీటా అవుతుంది. ఇక్కడ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 50 అండ్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 60. నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 50 టైమ్స్ cos of 60 into what is displacement, that is 10. సో నేను దీన్ని సాల్వ్ చేసేస్తే I will be getting 250 joules. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని మీకు చాలా క్వశ్చన్స్ మీకు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయాలి. ఓకే, సో లెట్ us move on to next question. సో ఇక్కడ చూడండి, a man weighing 60 kgs climbs up a staircase carrying a load of 20 kg on his head. So the staircase has 20 steps, each of height 0.2 meters. If he takes 10 seconds to climb, find his power. So ఆ పర్సన్ యొక్క పవర్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో we know that power is equals to work done బై టైం. సో ఇక్కడ మనం ఒకవేళ వర్క్ డన్ తీసుకుంటే మనకి టైం ఇక్కడ 10 సెకండ్స్ ఉంది. సో వర్క్ డన్ మనం క్యాలిక్యులేట్ చేసేసామంటే పవర్ క్యాలిక్యులేట్ చేయడం మనకి చాలా ఈజీ అవుతుంది. సో వర్క్ డన్ ఏంటి హియర్, ఇక్కడ mgh. ఓకే, సో ఇట్ విల్ బి ఈక్వల్. సో వాట్ ఈస్ మాస్ హియర్, మాస్ చూడండి డైరెక్ట్ మనం ఏం చేస్తాం, ఇక్కడ 60 ఉంది కదా అని డైరెక్ట్ గా ఇదే సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇలాంటి తప్పులు మీరు ఎగ్జామ్ లో చేయవద్దు. సో మాస్ టోటల్ చూడండి, A man weighing of 60 kgs climbs up a staircase carrying a load of 20 kgs. అంటే టోటల్ గా మాస్ వచ్చేసి మనకి 80 అవుతుంది. ఓకే, టైమ్స్ వాట్ ఈస్ g హియర్, g మనకి తెలుసు, దట్ ఈస్ గ్రావిటేషనల్ ఫోర్స్, దట్ ఈస్ 10 యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. టైమ్స్ వాట్ ఈస్ హైట్ హియర్, సి ఒక్కొక్క స్టెప్ ఎంత ఉంది, 0.2, రైట్, 0.2. సో ఇలాంటి టోటల్ గా స్టేట్స్ ఎన్ని ఉన్నాయి, దట్ ఈస్ 20 స్టెప్స్. సో టోటల్ గా మనకి వర్క్ డన్ వచ్చేసి విల్ బి గెటింగ్ 3200 జూల్స్. ఓకే, సో ఇది మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేసేయచ్చు. కానీ ఇక్కడ మనం చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ 60 తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి, ప్లస్ నెక్స్ట్ వచ్చేసి ఇది టోటల్ గా తీసుకొని ఈ 20 స్టెప్స్ మర్చిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇలాంటి తప్పులు మీరు ఎగ్జామ్ లో చేయకుండా చూసుకోవాలి. సో పవర్ విల్ బి ఈక్వల్స్ టు, నా చాలా సింపుల్. సో వర్క్ డన్ వచ్చేసింది 3200 అపాన్ టైమ్ వచ్చేసింది 10 seconds. సో ఇఫ్ ఐ క్యాన్సిల్ అవుట్, దిస్ విల్ బి ఈక్వల్స్ టు 320 watts. సో చాలా 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 సింపుల్ ప్రాబ్లమ్స్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి ఎంసెట్ లో చాలా వస్తా ఉంటాయి. సో లెట్ us move on to నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, ద పవర్ ఆఫ్ వాటర్ పంప్ ఈస్ 4 kilowatts. If g is equals to 10 meters per second square, the amount of water it can raise in 1 minute. ఓకే, సో చాలా జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ మనకి సెకండ్ స్క్వేర్ లో ఉంది, ఇక్కడ మినిట్స్ లో ఉంది. ఇవి చాలా యూనిట్స్, చాలా ప్రాబ్లమ్ చేస్తాయి. సో జాగ్రత్తగా ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. మినిట్ టు హైట్ ఆఫ్ 20 meters. ఓకే, సో లెట్ us solve this one. సో ఇంతకు ముందు ప్రాబ్లం మీరు సాల్వ్ చేశారు కాబట్టి దిస్ విల్ బి వెరీ ఈజీ టు యూ. సో పవర్ విల్ బి గివెన్ బై, పవర్ అంటే మనకి తెలుసు, దట్ ఈస్ వర్క్ అపాన్ టైం. సో ఇక్కడ మనకి పవర్ ఇచ్చేసారు. సో వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ హియర్ ద మాస్, రైట్. సో మాస్ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో వర్క్ అంటే మనకి తెలుసు mgh. సో నేను డైరెక్ట్ గా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను. దట్ ఈస్ పవర్ ఈస్ గివెన్ 4 kilowatts which is equals to 4000 watts which is equals to mgh upon time t. Okay, so if I substitute the values, m will be equals to, so 4000 is equals to m times of what is g here given, that is 10 into height is 20 meters upon time is 60 seconds. Okay, so ఇక్కడ 1 minute అన్నారు కాబట్టి మీరు 1 సబ్స్టిట్యూట్ చేయవద్దు, బికాస్ హియర్ g is in meters per second square. సో సెకండ్స్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఫ్రమ్ దిస్ m will be equals to 1200 kgs. Okay, so this is your answer. ఓకే, దట్ ఈస్ 1200 kg మన యొక్క ఆన్సర్ మనకి వస్తుంది. సో చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ మనం ఎగ్జామ్ లో చిన్న చిన్న వాటికి కన్ఫ్యూజ్ అవుతా ఉంటాం.
సో ఇక్కడ 60 సబ్స్టిట్యూట్ చేయకుండా మనం చేస్తూ ఉంటాం, లేదంటే ఇక్కడ ఎంజీహెచ్ యూనిట్స్ కన్వర్ట్ చేయకుండా చేస్తూ ఉంటాం. సో అలాంటి మిస్టేక్స్ చేయకుండా మీరు ఎగ్జామ్లో జాగ్రత్తగా సాల్వ్ చేయాలి. సో లెట్ us మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, ఇది మన ఎంసెట్ యొక్క ప్రీవియస్ ప్రాబ్లం. ఓకే, ఎంసెట్ లాస్ట్ ఇయర్ మనకి 2020లో ఈ క్వశ్చన్ అడిగారు. సో a cyclist comes to skidding stop in 10 meters. During this process the force on the cycle due to the road is 200 newtons and is directly opposite to the motion. How much work does the road do on the cycle? చాలా ఇంపార్టెంట్. ఈ టర్మ్ మీరు కరెక్ట్గా అర్థం చేసుకోలేదంటే తప్పు ఆన్సర్ మీరు టిక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఏమంటున్నారు అంటే ఒక సైకిల్ ఉంది, సో ఒక పర్సన్ దీన్ని రైడ్ చేస్తున్నారు. సో బ్రేక్ కొట్టాక స్కిడ్డింగ్ లో ఇక్కడ 10 మీటర్స్ ఇక్కడ వరకు ఈ పొజిషన్ వచ్చేసింది. దిస్ ఈస్ 10 మీటర్స్. ఓకే, సో డిస్ప్లేస్మెంట్ మనకి 10 మీటర్స్ ఉంది. సో ఈ యొక్క ఫోర్స్, ఈ ఏదైతే ఫోర్స్ రోడ్ ఇక్కడ అప్లై చేస్తుందో ఇన్ అపోజిట్ డైరెక్షన్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 200 న్యూటన్స్. ఓకే, సో వి నో దట్ వర్క్ డన్ by the road, okay, on the cycle is equals to F into S. Okay, force into displacement. This is very important. Okay, force into displacement. So ikkada meeru chusukunnataithe this is horizontal, so this angle will be equals to 180 degrees. So manaki telusu F cos theta untundi. Okay, cos ikkada 180 degrees manam అనుకుందాం. సో వాట్ ఈస్ ఫోర్స్ హియర్ దట్ ఈస్ అప్లైడ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, సో విచ్ ఈస్ ఈక్వల్స్ టు 200 టైమ్స్ వాట్ ఈస్ డిస్ప్లేస్మెంట్ దట్ ఈస్ 10 meters, రైట్, టైమ్స్ cos 180 అంటే ఇట్ విల్ బి గోయింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, సో యూ విల్ బి గెటింగ్ నెగటివ్ సైన్ టైమ్స్ joules, which is equals to minus 2000 joules, which is your answer. That is option B is right answer. సో ఇలా మీరు యూనిట్స్ అండ్ యాంగిల్స్ లో కన్ఫ్యూజ్ అవ్వవద్దు, చాలా ఇంపార్టెంట్. దిస్ ఇస్ ఎంసెట్ 2020 క్వశ్చన్. ఓకే, ఏదో 5 years బ్యాక్ ది నేను చెప్పట్లేదు. సో ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో లెట్ us మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. సో one end of a fixed spring is pulled by an average force of 10 newtons through a distance of 5 centimeters. Find the work done by the spring. So work done by the spring మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ ఏమంటున్నారు, there is a spring which is fixed at one end. ఇక్కడ మనకి ఫిక్స్డ్ ఎండ్ ఉంది, బట్ ఫ్రమ్ హియర్ ఇట్ ఈస్ పుల్డ్ అప్ టు 5 centimeters. ఓకే, ఈ డిస్టెన్స్ మనకి వచ్చేసి 5 centimeter అన్నారు. సపోజ్ dx or else we can consider it as x also. ఓకే, x అనుకుందాం. సో వన్ ఎండ్ మనకి ఫిక్స్డ్ ఉంది, అనదర్ ఎండ్ ఈజ్ extended up to 5 centimeters. So work done by spring is given by minus 1 by 2 k of x final square minus x initial square. Okay, నేను a square minus b square యొక్క ఫార్ములా దీన్ని నేను అనుకుంటే it will be equals to minus 1 by 2 k times of x final plus x initial into x final minus x initial. సో ఇది మనకి x అవుతుంది. ఓకే, సో ఇది 0 అవుతుంది కాబట్టి ఫైనల్ డిస్ప్లేస్మెంట్ వచ్చేసి మనకి 5 ఉంది. సో దిస్ విల్ బి x. సో విచ్ ఈస్ ఈక్వల్స్ టు minus 1 by 2 times k of x final plus x initial times x. సో నేను k దీన్ని మల్టిప్లై చేసేస్తే ఇట్ విల్ బి ఈక్వల్స్ టు మైనస్, సో ఇట్ విల్ బి ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ kx final plus kx initial upon 2 times of x. So this is what average force is. Okay, so average force వచ్చేసి ఇది and x is displacement here. So if I substitute the values, w is equals to minus of average force వచ్చేసి 10 ఉంటుంది into what is x here, that is 5 centimeters. So w is equals to 0.5. Okay, so this is our ఆన్సర్. చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ 0.5 joules ఎలా వచ్చిందంటే దిస్ ఈస్ ఇన్ సెంటీమీటర్స్, సో మీటర్స్ లో మనం కన్వర్ట్ చేయాలి 10⁻². ఓకే, సో దిస్ ఈస్ w is equals to 0.5 joules. చాలా ఇంపార్టెంట్. మీరు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎగ్జామ్ లో సాల్వ్ చేయాలి. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ క్వశ్చన్స్ ఫర్ యువర్ వర్క్, పవర్ అండ్ ఎనర్జీ ఫర్ యువర్
ఎంసెట్ ఎగ్జామినేషన్ ఇలాంటి మనం చాలా వీడియోస్ చేయబోతున్నాము. సో ఇఫ్ యు ఆర్ న్యూ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ వెన్ ఎవర్ ఎనీ వీడియో విల్ బి అప్లోడెడ్. ప్లస్ మీ యొక్క ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మన యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. దాంట్లో 4000+ ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీకు అక్కడ ఉన్నాయి. చాలా యూజ్ అవుతాయి. సో థ్యాంక్ యూ.